వెల్కమ్ బ్యాక్. గన్ కల్చర్ అమెరికాను అట్టుడికిస్తోంది. ఏటా పెరిగిపోతున్న హింసా ప్రవృత్తి వందల సంఖ్యలో ప్రాణాలు తీస్తోంది. చాక్లెట్ కొన్నంత తేలిగ్గా తుపాకులు కొనుక్కునే వీలుండటమే సమస్యకు కారణం. గన్ కల్చర్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రమే. అమెరికాలో తుపాకీ సంస్కృతి వెర్రితలలు వేస్తోంది. విషాదం ఏంటంటే అన్యం పుణ్యం ఎరుగని చిన్నారుల చేతుల్లో సైతం తుపాకులు మోగుతూ ఉంటాయి. టీవీ సీరియళ్లలో మితిమీరిన హింస, తుపాకుల కాల్పులతో ఠారెత్తిపోయే హాలీవుడ్ సినిమాలు, సెన్సార్షిప్ లేని రక్తపాత దృశ్యాలు అమెరికాలో కామన్. అందుకే పాలుగారే ప్రాయంలోనే చిన్నారులు కూడా గన్ కల్చర్ వైపు ఆకర్షితులైపోతూ ఉంటారు. ఆ సంస్కృతే అమెరికాలో అడుగడుగునా అశాంతి రాజేస్తూ ఉంటుంది. మార్చి 21న మిన్నెసోటా వద్ద రెడ్ లేక్ హైస్కూల్లో 16 ఏళ్ల విద్యార్థి కాల్పులకు తెగబడ్డాడు. ఈ దుర్ఘటనలో 5 విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడితో పాటు ఆ కుర్రాడి తాత కూడా మరణించారు. 2007 ఏప్రిల్ 16న వర్జీనియాలోని బ్లాక్స్బర్గ్ వద్ద వర్జీనియా టెక్లో ఓ దుండగుడు ఉన్మాదంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘోర హింసాకాండలో 32 మంది మృతి చెందగా చాలా మంది గాయపడ్డారు. కాల్పుల అనంతరం దుండగుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. 2009 మార్చి 10న అలబామా ప్రాంతంలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 10 మంది మృత్యువాత పడ్డారు. అనంతరం హంతకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 2009 ఏప్రిల్ 3న న్యూయార్క్లోని బింగామ్టాన్ వద్ద ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. అనంతరం హంతకుడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2009 నవంబర్ 5న టెక్సాస్లోని మిలిటరీ పోస్టు వద్ద దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. హంతకుణ్ణి ప్రభుత్వం ఉరితీసింది. 2012 జూలై 20న కొలరాడో ప్రాంతంలోని సినిమా థియేటర్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 12 మంది మృతి చెందగా 56 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హంతకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2012 డిసెంబర్ 14న న్యూటౌన్లోని శాండీహుక్ ఎలిమెంటరీ స్కూల్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ హింసాకాండలో 27 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 20 మంది చిన్నారులే కావడం గమనార్హం. అంతేకాదు, వారంతా 6 నుంచి 7 ఏళ్లలోపు వారే. హంతకుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. 2013 సెప్టెంబర్ 16న వాషింగ్టన్లోని నేవీ యార్డ్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 12 మంది దుర్మరణం పాలయ్యారు. అనంతరం పోలీసుల కాల్పుల్లో దుండగుడు మృతి చెందాడు. 2015 జూన్ 17న దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ ప్రాచీన చర్చిలో ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. హంతకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2015 అక్టోబర్ 1న రోస్బర్గ్ ప్రాంతంలో ఓ కాలేజీలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది చనిపోయారు. పోలీసుల కాల్పుల్లో హంతకుడు మరణించాడు. 2015 నవంబర్ 23న లూసియానాలోని న్యూ ఆర్లియన్స్ పార్క్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలో 9 మంది మరణించారు. 2015 నవంబర్ 27న కాలిఫోర్నియాలోని కొలరాడో స్ప్రింగ్స్ పట్టణంలో ఓ హాస్పిటల్ వద్ద దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారితో పాటు 3 మృతి చెందారు. తాజాగా 2015 డిసెంబర్ 2న కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో వికలాంగుల కేంద్రంలో 3 దుండగులు జరిపిన కాల్పుల్లో 14 మంది మృతి చెందగా మరో 20 మంది గాయపడ్డారు. ఇంటర్నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్. కాలిఫోర్నియాలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో ఉగ్రవాద లింకులను కూడా కొట్టిపారేయలేమని రక్షణ రంగ నిపుణులు కన్నెగంటి రమేష్ అంటున్నారు. ద రైజ్ ఆఫ్ గన్ వైలెన్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అనేది చాలా కొత్త విషయం కాదు, పాత విషయం. 2007లో వర్జీనియా టెక్ యూనివర్సిటీ నుంచి ఇవాళ 2015 మరి ఈ 6-7 సంవత్సరంలో, ఈ 7 సంవత్సరాలు కనుక పరిశీలించినట్లయితే అమెరికాలో గన్ వైలెన్స్ అనేది పెరుగుతుంది. నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్ అనే ఒక ప్రో గన్ లాబీ ఉంది. ఆ లాబీ యునైటెడ్ స్టేట్స్ అండ్ ప్రెసిడెంట్ ఒబామాని కూడా కట్టడి చేయగలిగిన శక్తి సామర్థ్యాలు దానికి ఉన్నాయనేది ఒక నిదర్శనం ఇది. సో అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో 47 రాష్ట్రాలకి గన్ వైలెన్స్ ప్రభావితం అయింది. దాని వలన చాలామంది చనిపోయారు. అమెరికాలో 220 సిటీస్లో కూడా దీని ప్రభావం పడింది. ఈ ఒక్క 2015 సంవత్సరం అమెరికా యొక్క మరి చరిత్ర చూసుకున్నట్లయితే మనము 227 సంవత్సరాల అమెరికా చరిత్ర చూసుకున్నట్లయితే 1789 నుంచి వాళ్ళ వరకు 2015 సంవత్సరం చాలా డెడ్లియెస్ట్ ఇయర్గా చెప్పొచ్చు. 464 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది గన్ వైలెన్స్ ద్వారా.
మరి ఇది తీవ్రవాదులు టెర్రరిస్టులు చేశారా, పొలిటికల్ మోటివేషన్తో చేశారా, రిలీజియస్ మోటివేషన్తో చేశారా, ఎకనామిక్ మోటివేషన్తో చేశారా, లేదా సోషల్ అన్రెస్ట్ మోటివేషన్తో చేశారా అనేది వీ హ్యావ్ ఎట్ టు వెయిట్ అండ్ సీ. అండ్ వీ కెనాట్ రూల్ అవుట్. FBI డైరెక్టర్ గారు కూడా మరి ప్రెసిడెంట్ ఒబామా కింద బ్రీఫ్ ఇచ్చినప్పుడు టెర్రరిజం యాంగిల్ కూడా లేకపోలేదు అనేది కూడా ఉన్నది. ప్రతి మనిషికి ఓ తుపాకీ, అదే అమెరికాలో గన్ కల్చర్కి కారణం. మాస్ షూటింగ్స్లో ప్రపంచంలోనే అమెరికా అగ్రగామిగా నిలిచింది. అమెరికాలో మాస్ షూటింగ్స్ చాలా సహజం. ప్రపంచంలో జరిగే ప్రతి 3 కాల్పుల ఘటనల్లో ఒకటి అమెరికాలోనే చోటు చేసుకుంటోంది. 1960 నుండి 2012 వరకు అమెరికాలో సగటున ప్రతి ఏటా 90 కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో సగటున ఒక్కో ఘటనలో 7 మంది దుర్మరణం చెందారు. అమెరికాలో కాల్పుల ఘటనలు ఇంత ఎక్కువగా ఉండడానికి అసలు కారణం ప్రపంచంలో ఇంకే దేశంలోనూ లేని విధంగా అమెరికాలో తుపాకులు అందరికీ అందుబాటులో ఉండడమే. అమెరికా మొత్తం మీద 27 కోట్ల నుండి 31 కోట్ల వరకు భయంకరమైన మారణాయుధాలు చెలామణిలో ఉన్నాయని అంచనా. ప్రపంచ జనాభాలో 5వ వంతు మంది అమెరికాలో నివసిస్తున్నారు. ఇంచుమించు 31 కోట్ల 80 లక్షల జనాభా అమెరికాలో నివసిస్తోంది. అంటే ప్రతి ఒక్కరి చేతిలోనూ ఓ మారణాయుధం ఉన్నట్లే. కాలిఫోర్నియా కాల్పుల ఘటన అనంతరం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మాట్లాడుతూ తుపాకీ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాకపోయినప్పటికీ దాన్ని నియంత్రించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. చిన్నపిల్లల బొమ్మలు రోడ్డు పక్క ప్లాట్ఫారాలపై పెట్టి అమ్మినంత ఈజీగా అమెరికాలో తుపాకులు దొరుకుతాయి. తుపాకీ సంస్కృతి ఉన్నవారికి విమానాల్లో ప్రయాణించడంపై అమెరికాలో ఆంక్షలు ఉన్నాయి. అయినా ఈ సంస్కృతి మాత్రం ఏటా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. వ శతాబ్దంలో అమెరికాలో తమను తాము రక్షించుకోవడానికి తుపాకులు కలిగి ఉండడమనేది అవసరంగా ఉండేది. ఆ తరువాత ఆ అవసరం లేకున్నా తుపాకీ సంస్కృతి ఓ అలవాటుగా మారింది. ఆ అలవాటే విచ్చలవిడి హింసాయుత కాల్పులకు దారితీస్తోందని నిపుణులు అంటున్నారు. మొత్తం సమాజంలో మార్పు వస్తేనే గాని గన్ కల్చర్ అదుపులోకి రాదని వారు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్. కాలిఫోర్నియా దుర్ఘటనకు అమెరికాలోని గన్ కల్చరే కారణమా, లేక అమెరికాయే పెంచి పోషించి ప్రపంచపై వదిలిపెట్టిన ఉగ్రసర్పం కారణమా? ఉగ్రవాద హస్తం ఉందన్నదే కరెక్ట్ అయితే అది అమెరికా స్వయంకృతమే అంటున్నారు మేధావులు. మొత్తం ప్రపంచ దేశాలన్నీ తమ సామంత రాజ్యాలే అనుకుంటుంది అమెరికా. తమను ఎవరూ సవాల్ చేయడానికి వీల్లేదని అమెరికన్లు అనుకుంటారు. ఆ భావనతోనే ఒకప్పటి సూపర్ పవర్ సోవియట్ యూనియన్తో కోల్డ్ వార్ నడిపింది అమెరికా. ఆ కోల్డ్ వార్లో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ను దెబ్బతీయడానికి తాలిబాన్లకు ఆయుధాలు, డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసింది అమెరికా. అలా అమెరికా పెంచి పోషించిన ఉగ్ర సర్పమే అల్ ఖైదా. అప్పుడు ఒసామా బిన్ లాడెన్ అమెరికా చలవతో ఆయుధాలు సమకూర్చుకున్నాడు. ఆ తరువాత పాకిస్తాన్ అండతో పెరిగి పెద్దవాడయ్యాడు. ప్రపంచాన్ని నిప్పుల కొలిమిలోకి నెట్టివేయడమే ఎజెండాగా ఉగ్రవాదాన్ని విస్తరించాడు. తనను పెంచి పెద్ద చేసిన అమెరికాపైనే తన సత్తా చాటిన లాడెన్ సెప్టెంబర్ 11 అటాక్తో అమెరికాకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా చేశాడు. అది శాంపిల్ మాత్రమే.
ఆ తరువాత అల్ ఖైదా దాని సిద్ధాంతాలు జిహాదీ లక్ష్యాలతో అవతరించిన ఉగ్రవాద గ్రూపులు ప్రపంచానికి నెత్తుటి వంతెన కట్టాయి. అవే ఇప్పుడు ఐఎస్ ఉగ్రవాద స్థాయికి చేరాయి. ఉగ్రవాదానికి అమెరికాతో పాటు ఫ్రాన్స్ వంటి దేశాలు పరోక్షంగా సహాయ సహకారాలందించాయి. అందుకు భారీ మూల్యం చెల్లించుకున్నాయి కూడా. ఇటీవలి ప్యారిస్ పేలుళ్లే అందుకు ఉదాహరణ. ప్యారిస్ ఘటన అనంతరం ఐఎస్ ఉగ్రవాదులు తమ తదుపరి లక్ష్యం అమెరికాయేనని స్పష్టం చేశాయి. దాని తరువాతే తాజాగా కాలిఫోర్నియా కాల్పుల ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో ప్రధాన నిందితుల వెనుక ఐఎస్ ప్రమేయం ఉందా అనేదే తేలాల్సి ఉంది. ఒకవేళ ఉగ్రవాద లింకులతోనే కాలిఫోర్నియా కాల్పులు జరిగాయని తేలితే మాత్రం అది అమెరికాతో పాటు ఫ్రాన్స్ కూడా ఆందోళన చెందాల్సిన పరిణామమే అవుతుంది. ఇంటర్నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్. తుపాకీ సంస్కృతిని పెంచి పోషించుకున్నది అమెరికా పాలకులే. విచ్చలవిడిగా తుపాకులను ఉత్పత్తి చేసి వాటిని అంగడి సరుకుగా మార్చేసింది అగ్రపాలకులే. ఆ పాలకులు రూపొందించిన విధానాలే ప్రపంచంలో ఉగ్రసర్పాలు వ్యాప్తి చెందడానికి సహకరించాయి. ఇప్పుడు ఈ రెండు పాపాలే అగ్రదేశాల ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. స్టే ట్యూన్డ్.